కృష్ణుడు పడుకోవాలని రామాయణం కథ యశోదాదేవి కృష్ణుడికి ప్రతిరోజు చెప్పేదట. ఒకరోజు కృష్ణుడు పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని పడుకోమని చెబుతుంది. సరే అమ్మా, అయితే ఒక కథ చెప్పు, పడుకుంటానని అంటాడు. ఏ కథ చెప్పాలి కృష్ణ నీకు అని ఆలోచించి, అనగనగా దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు 9 కుమారులు. పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని చెబుతున్నప్పుడు కృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు. అప్పుడు యశోదమ్మ కృష్ణుడు చిన్నగా పడుకోవడం చూసి కథ చెబుతూ ఉంటుంది. తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాడు రామచంద్రమూర్తి. వనవాసానికి వెళ్ళినప్పుడు సీతమ్మని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించుకుని వెళ్లిపోయాడు అని చెప్పేలోపే కృష్ణుడు ఒక్కసారిగా లేచి, లక్ష్మణ, ధనస్సు తీసుకునిరా అని అంటాడు. ఉలిక్కిపడిన యశోదాదేవి, ఏమిటి కృష్ణ, ధనస్సు పట్టుకొని రమ్మంటున్నావు అని అయోమయంగా చూస్తూ ఉంటుంది. వెంటనే కృష్ణుడికి అది రామావతారం కదా అని చెప్పి మళ్ళీ చిన్నగా నవ్వి అమ్మ ఒడిలో పడుకుంటాడు. అర్థమైంది కదండి.